హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యం పిండితో బోండాల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా బియ్యం పిండితో ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయి. ఈ బియ్యం పిండి బోండాల్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. బియ్యం పిండితో బోండాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇక్కడ తీసుకున్న బియ్యం పిండి అనేది పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి ఏమీ అవసరం పడదు. ఇలా బియ్యం పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. బొంబాయి రవ్వను కూడా వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ అంతా గోధుమ పిండిని వేసుకోండి. మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదాను కూడా వాడుకోవచ్చు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా పచ్చెనపప్పును వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా పల్లీల్ని ఈ విధంగా పొట్టు తీసేసి లైట్గా దంచేస్తారంటే పొట్టు అంతా పోతుంది. ఈ విధంగా క్రష్ అయిపోతాయి. ఒకవేళ మీరు పల్లీలు కానీ లేదంటే పచ్చెనపప్పు కానీ వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కానీ తినేటప్పుడు అవి మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటాయి. తర్వాత ఇందులోకి 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు వరకు పెరుగును వేసుకోండి. ఇక్కడ తీసుకున్న పెరుగు అనేది పుల్లటి పెరుగు తీసుకున్నారంటే బోండాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. సో ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పెరుగును తీసుకుంటారో అదే కప్పులోకి 1 కప్పు వరకు నీళ్ళని పోసుకుని ఆ కప్పు నీళ్ళన్నింటినీ కూడా ఇందులోకి పోసుకుని కలుపుకోండి. పిండిని కలుపుకునేటప్పుడు నీళ్ళని ఒకేసారి పోసుకోవద్దు, కొద్దిగా పోసుకుంటూ పిండిని బోండాల పిండి కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇక్కడ తీసుకున్న 1 కప్పు నీళ్ళు అనేవి సరిపోవన్నమాట, మరి కొద్దిగా పడతాయి. చూసుకుని కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బోండాలు వేసుకోవడానికి చేతిలోంచి పిండి అనేది ఎక్కువగా జారిపోకుండా ఉంటుంది. అండ్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా బోండాలకి పిండి అనేది కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసేసుకుని దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. మీరు వెంటనే అయినా కానీ వేసుకోవచ్చు, కానీ అలా కొద్దిసేపు పక్కన పెట్టుకున్నారంటే ఈ బోండాలు టేస్ట్ బాగుంటాయి అండ్ మనకి ఇవి ఎక్కువ నూనె పీల్చకుండా కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను మీకు పిండి అనేది 1 గంట పాటు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 1 గంట పాటు నానబెట్టుకున్నారంటే పిండి అనేది కొద్దిగా గట్టి పడుతుంది. అలాగని నీళ్ళు ఎక్కువగా పోసుకోవద్దు. ఇప్పుడు కానీ నీళ్ళు పోసుకున్నారంటే పిండి అనేది కొద్దిసేపు నాక జారైపోతుంది అనమాట. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ బోండాలకి. ఒకసారి పిండిని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది. తర్వాత ఒక 3 లేక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడాను వేసుకోండి. ఇలా కొద్దిగా వంట సోడా వేసుకోవడం వల్ల బోండాలు టేస్ట్ బాగుంటాయి అండ్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె అనేది కాగిన తర్వాత బాగా కాగాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి మైల్డ్ హీట్లో ఉంటే సరిపోతుంది. నూనె కాగిన తర్వాత ఇలా కొద్దిగా పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకుంటూ పెద్ద సైజులో బోండాల్లాగా వేసుకోవడమే. ఇలా నూనెలోకి సరిపడని బోండాలని వేసుకుని వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అండ్ బాగా మంట వస్తుంది అని అంటే ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. మరీ అంత వేడిలో వీటిని ఫ్రై చేసినా కూడా లావుగా అంటే బోండాలు అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి లోపల దాకా ఉడకవు అనమాట. పైకి రంగు వస్తాయి కానీ లోపల దాకా ఉడకవు. కాబట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మంచి కలర్ వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గరిటెలోకి వేసుకుని ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేసేయడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయి. ఇదే విధంగా మిగిలిన అంతా పిండితో కూడా బోండాలు ప్రిపేర్ చేసుకోవడమే. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక నేను మీకు ఒక బోండా తుంపి చూపిస్తున్నాను చూడండి, చూసారా పైన ఎంత క్రిస్పీగా ఉందో, లోపలంతా ఎంత సాఫ్ట్గా ఉందో, చక్కగా ఉడికాయి. సో మీరు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలంటే. నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.